మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసినటువంటి ప్రియ కుమార్తె సహోదరి మామలు గారు మరి సాక్ష్యం చెప్పారు. వారు చెప్పిన సాక్ష్యం మీరు విన్నారు. మరి గతించిన దినాల్లో ప్రభు వారి జీవితాల్లో చేసిన మేలు ఆశ్చర్య కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి స్తుతులు చెల్లిస్తూ సంఘాన్ని పిలిచి సమాజంలో మరి వారినటువంటి స్థలంలో దేవుని నామానికి మహిమ కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కూడికని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఆంతర్యం సాక్ష్యం ద్వారా మనం విన్నాము. అలాగే నాకంటే ముందు దైవజనులు చక్కని విలువైనటువంటి మాటలు వర్తమానం ద్వారా వారు మనందరితో పంచుకున్నారు. మరలా నేను కూడా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లేఖనాలను మీ ఎదుటికి తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. నేటి వాక్య ధ్యానాంశంగా కీర్తనల గ్రంథం 136వ కీర్తన 23వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 136వ కీర్తన. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరము ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుని సంగమా, ఆలోచన చేయండి. ఈ లేఖన సారాంశాన్ని మనం చదివితే చరిత్రపూర్వకంగా ఈ లేఖనంలో కీర్తనాకారుడు అంటాడు 136:23లో మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అని. ఈరోజు మీరు ఆలోచన చేస్తే ఈ లోక రీతిని బట్టి ఆలోచన చేయండి ఒక్కసారి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి మనతో నివాసం చేసినటువంటి వారి కానివ్వండి, బంధుమిత్రులు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, ఒకానొక సమయం వచ్చినప్పుడు మనల్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేని పరిస్థితులు మనం అనుభవించాం. అది మరణకరమైన రోగ శయ మీద ఉన్నప్పుడు, బలహీనతల గుండా ప్రయాణం చేసినప్పుడు, ఆర్థికంగా చితికిపోయినప్పుడు మన వెంబడి ఎవ్వరు కూడా వచ్చి నేనున్నాను, ఏం భయపడకు అనేటువంటి ఓదార్పు కూడా బహుశా మన జీవితాల్లో చాలాసార్లు కరువైపోయి ఉండొచ్చు. కానీ కీర్తనకారుడు చెబుతున్నటువంటి మాటను మనం చదువుతున్నప్పుడు ఐగుప్తు దేశంలో వారు పరవాసులుగా, పరదేశులుగా జీవిస్తున్నటువంటి ఆ దినాలు, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఒక్కొక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉత్తర ప్రత్యుత్తరాలు ఇచ్చినటువంటి లేఖన భాగంగా ఈ 136వ కీర్తనని చదువుతున్నాం. వారు ఒక మాట పలికి చివరాకల్లో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఆ మాట ఏమిటి అంటే, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని కృప ఎప్పుడు ఉంటుందట? నిరంతరం ఉంటుంది. ఆయన కృప ప్రియులారా అది హద్దులు దాటింది. ఆయన కృప దేశాంతరాలు దాటింది, ఖండాంతరాలు దాటి మన జీవితాల్లోనికి సమృద్ధినివ్వడానికి వచ్చింది. అర్హత లేని మన బ్రతుకులను వెలిగించింది. ఈ లోకంలో ప్రియులారా ఎవరైనా ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే అర్హతలు చూస్తారు. ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడాలంటే వారు ఏం చేస్తారు? స్థాయి చూస్తారు, స్థితి చూస్తారు. అలాంటి స్థాయి స్థితిని చూసేటువంటి లోకంలో జీవిస్తున్నప్పటికీ ఎటువంటి తారతమ్యం, భేద విభేదం లేకుండా ప్రభు అందరినీ సమదృష్టితో స్నేహించేటువంటి దేవునిగా మన దేవుడు ఉన్నాడు. అందుని బట్టి వాళ్ళు అంటారు కదా, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. అందుని బట్టి ఆయన కృప ఎలా ఉంటుందట? నిరంతరం ఉంటుంది. వాళ్ళు ఇలాంటి శ్రమ పడలేదండి. తినడానికి సరైన ఆహారం లేని పరిస్థితులు, సరైన నిలువ నీడలేని పరిస్థితుల్లో పూర్వపు దినాల్లో ప్రియుల వారు గుడారాల్లో నివాసం చేశారట. బానిస బ్రతుకుతున్నటువంటి వీరి జీవితాల్లో కూడా సరైన నిలువ నీడలేని పరిస్థితులు. అయితే వారంటారు కదా, మాకు ఆహారం లేకపోయినా, మాకు ఇల్లు లేకపోయినా, మాకు కుటుంబాలు లేకపోయినా, రక్త సంబంధికులు లేకపోయినా దేవుని యొక్క హస్తం మాతో ఉంది, ఆయన తోడు మా జీవితాల్లో సమృద్ధిగా ఉంది. ఆయన విషయాన్ని బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు.
అరణ్య ప్రయాణం ద్వారా వారు ప్రయాణం చేసినప్పటికీ, ఆ మార్గాల గుండా వెళ్ళినప్పటికీ శత్రు రాజుల పైన దేవుడు వారికి విజయాన్ని ఇచ్చి వారిని సంరక్షించినటువంటి విధానాన్ని మనము ఈ లేఖన సారాంశం ద్వారా చదువుతూ ఉన్నాం. అందుని బట్టి భక్తుడు అంటాడు కదా, అయ్యా నీ కృప మా ఎడల చాలా గొప్పగా ఉంది, నిరంతరం నీ కృప మా ఎడల కనిపిస్తుందని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అంటే, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఈ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి ఉన్నతమైన సంపన్నమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి కూర్చొని మాట్లాడితే మనం తెగ సంబరపడిపోతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు వచ్చి ఒకవేళ మన ఇంటికి వచ్చి మనతో మాట్లాడితే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. మనము దీన స్థితిలో ఉన్నాం, వారు సంపన్న స్థితిలో ఉన్నారు. వాళ్ళు వచ్చి మనతో కూర్చొని మనతో మాట్లాడి మన ప్రక్కన ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా సంతోషపడతా ఉంటాం. ఈ దీన స్థితిలో ఉన్న వాడిని జ్ఞాపకం చేసుకున్నావా? ఈ దీనుని కరుణించావా? ఈ దీనుని ఇంటికి వచ్చావా? ఈ అర్హత లేనటువంటి మమ్మలను మీరు ఎంతగా జ్ఞాపకం చేసుకుని ఎంతగా ప్రేమిస్తున్నారని చెప్పి వారిని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ ఉంటాం. అదే వైఖరి, అదే జీవన శైలి, అదే జీవన పరిభాషలో భక్తులు ఈ మాటలు రాస్తూ కీర్తనకారుడు తన భావాలను వ్యక్తపరుస్తూ అంటున్నాడు కదా. మరొక కీర్తన భాగంలో మనం చదివితే 144వ కీర్తన 3-4 వచనాలు. నేటి ఈ వాక్య సందేశానికి సంబంధించి సహోదరి మామాలు తన జీవితంలో దేవుడు మరచిపోని అద్భుతమైన కార్యం చేశాడు. నిజంగా ఆసామాసి విషయం కాదు. గొంతు అంటే మనిషికి చాలా ప్రాధాన్యం. మనిషి జీవితంలో ప్రియులారా, ఒక కాలు లేకపోయినా బ్రతకచ్చు, ఒక కన్ను లేకపోయినా బ్రతకచ్చు, ఒక చెయ్యి లేకపోయినా బ్రతకచ్చు, ఏదో ఒక అవయవం కోల్పోయినప్పటికి బ్రతకచ్చు. కానీ స్వరం లేకపోతే చాలా కష్టం. ఈరోజు నాకు స్వరం ఉంది కాబట్టి కదా ఇంత ఇట్లా మాట్లాడగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను, బోధించగలుగుతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించగలుగుతున్నాను. దేవుడిచ్చిన స్వరం ప్రియులారా మన జీవితంలో మనకు గొప్ప వరం. అందుకే చాలామంది స్వరం విషయంలో, ఇచ్చిన గొంతు విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఈ స్వరం దేవుడిచ్చిన వరం కనుక దేవుని నామ మహిమ కొరకు, దేవుని ఘనపరచడం కొరకు మనం ఉపయోగించేటట్లుగా జీవించాలి. భక్తుడు అంటున్నాడు 144వ కీర్తన 3-4 వచనాలు అంటాడండి, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటి వారు. ఎందుకంటే మనిషిని యొక్క జీవితం ఎలాంటిదో చాలా అద్భుతంగా ఆ క్రింద మాటలు అంటాడు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. మనం ఎంత స్థిరులమైన, ఎంత ఆరోగ్యవంతులమైన దేవుని కృప లేకపోతే, మన జీవితాల్లో కృతజ్ఞత భావం లేకపోతే ప్రియులరా, ఈ లోకంలో మన యాత్ర ముగించుకుని వెళ్ళిపోవలసిన వారమే. దాటిపోయిన నీడవలే మన బ్రతుకు, మన దినాలు ఉన్నాయన్నాడు. అలాంటి అల్పమైనటువంటి మనుషులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడట. అందుకంటాడు కదా, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏపాటి వారు. ఇదే వాక్యాన్ని కోట్ చేస్తూ కీర్తన 8వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఒకసారి చదువుతారా? 8వ కీర్తన 4వ వచనం, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. మనం ఏపాటి వారం అండి? మన అర్హత ఏంటి? మన ఆధిక్యత ఏంటి? మన అందచందాలు ఏంటి? మన గొప్ప ఏమిటి? మనలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటని ఆలోచన చేస్తే వీఆర్ ఆల్ నథింగ్. మనమందరం జీరో. పేరుకి ఏదో నాలెడ్జ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు, పేరుకి ఏదో ప్రముఖమైన వ్యక్తులమని చెప్పుకోవచ్చు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి మనమందరం నిస్సహాయ స్థితిలో ఉండి ఒకరి సహాయం మీద ఆధారపడిన వారమే, ఒకరిని సహాయం కోరేటువంటి వారమే. ఈ లోకంలో ఎవరు సహాయం చేసినా చేయకపోయినా దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోవలసినటువంటి బాధ్యత, ఆనుకోవలసినటువంటి పరిస్థితి మనందరి జీవితాల్లో ఉంది. దాన్ని బట్టి కీర్తనాకారుడు అంటాడు, ఈ లేఖన భాగములు అంటున్నాడు కదా, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. 5వ వచనంలో చదువుతున్నాం, దేవుని కంటే వారిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. మన దేవుని చేతి పనులు, దేవుని సృష్టి అంతటి మీద మనుషులమైన మనకు, నరులమైన మనకు ఆయన అధికారాన్ని ఇచ్చాడట. ఆయన గణపరిచేటువంటి ఆధిక్యత కేవలము దేవుని నమ్మిన ప్రజలకు ఉందండి. దేవదూతల కంటే, దేవుని కంటే కొంచెం తక్కువ వారిగా చేశాడంతే. అయితే ప్రియులరా, భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు కదా,
ఆయన 8వ వచనంలో అంటాడు, సముద్ర మార్గములలో సంచరించు వాటిని వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. భూమి ఎందంతటా ఆయన నామం ప్రభావమైందని ఆయన అంటున్నాడు కదా. నీవు వాని పాదాల క్రింద ఈ యొక్క సర్వ సంపద పెట్టావు. సముద్ర మార్గాల్లో ఉన్న ఆ జీవనాశులను, సముద్ర మార్గంలో ఉన్నటువంటి ఆ జలచరాలను వాని పాదాల క్రింద నీవు ఉంచావు. ఆ సమృద్ధి దేవుడు ఇచ్చాడు. దేవుని చేతి పనుల మీద అధికారం ఇచ్చాడట. మనం ఎందుకు చింతపడాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు భయభీతుల గుండా ప్రయాణం చేయాలి? ఈ రాత్రి ప్రియులారా, ఈ కుటుంబం కొరకు ఒక మాట నేను చెప్పగలను. దేవుని కృపను బట్టి ఆ సహోదరి రక్షింపబడింది. తన ద్వారా తన అత్తగారిని కూడా ప్రభువులోనికి నడిపించింది. అలాగే ఇప్పుడు తన కుటుంబంలో ఆ ఇంటి యజమానిగా ఉన్నటువంటి తన భర్త కూడా ఆహ్వానాన్ని అందించాలి. అమ్మా ఉన్నారా ఇక్కడ? మా అమల గారు, మీ ఆయన గారు ఉన్నారా? ఆయన వంటుండేడండి. ఇక్కడ ఉన్నారా? అసలు కనబట్టలేదు. అసలు కూర్చోవాలి మీటింగ్లో. ఇదో మీకు ఒక ప్రత్యేకమైన మేలుకొల్పు, ఒక ప్రత్యేకమైన పిలుపు, ఆహ్వానం అనుకోండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న వారు రేపటి దినాన్ని చూస్తామో లేదో తెలియదు. దేవుని యొక్క రాకడ ఎప్పుడో మనకి తెలియక ముందే అనేకమైన అనర్థాలు, అనేకమైన అసమానతలు, అనేకమైనటువంటి భయభీతులు గుండా మనం ప్రయాణం చేస్తున్నాం ప్రియులారా. ఎప్పుడు మనుషుడు మరణమైపోతాడు, ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితుల గుండా జీవిస్తూ ఉన్నాం. కనుక నేను చెప్తున్నాను, ఈ కుటుంబము ప్రభువులో ఫలించాలంటే కుటుంబం అంతా కూడా ప్రభుని స్తుతించాలి. యెహోషువ భక్తుడు అంటాడు కదా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము అని చెప్పి ఆయన సేవించే వారి జీవితాల్లో ఆయన మహిమ నిలిచి ఉంటుందటండి. ఆయన కృప నిలిచి ఉంటుందట. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నీవు మా దీన దశలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు, మా స్థితిగతులను మార్చావు. నిజంగా వీరి స్థితిగతులు మార్చబడాలని, వీరి స్థితిగతులను ప్రభు మార్చి ఉన్నతమైన స్థితిలో ఓ చక్కని నూతనమైన గృహాన్ని ఇవ్వాలని, ఓ చక్కని ఆ చేతి పనిని ఇవ్వాలని, ఓ చక్కని వ్యాపారాన్ని ఇవ్వాలని, కుటుంబం ఫలించాలని చెప్పి మనమందరం ఆశపడుతున్నాం. వారి ఆశ, వారి యొక్క కోరిక ప్రభు సఫలపరచునుగాక. లూకాసు సువార్త 1వ అధ్యాయము 47 అలాగే 50 వచనాలు చదివితే అక్కడ ఒక స్త్రీ ఒక మాట అంటది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. 50 వచనాలు అంటాడు, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయనకు భయపడాలి. ఆయనకు భయపడే వారి దీనస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. తను సాక్ష్యం చెప్పినప్పుడు, మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఓ చక్కని మాట చెప్పింది. ప్రభువు నన్ను దర్శించాడు అని, భయభీతులతో ఉన్నప్పుడు నాకు ఓదార్పు కలుగు చేశాడు అని, నన్ను ముట్టాడు అని చెప్పి ఆమె చెప్పింది. దేవుడు దర్శన రీతిగా ఆమెను దర్శించి ఆమెకు అభయాన్ని ఇచ్చి ఆ యొక్క సర్జరీ జరిగినప్పుడు దేవుడు అనూహ్యమైన రీతిలో స్వస్థపరిచి మరలా మన ఎదుట ఈరోజు సాక్షిగా నిలిపినటువంటి విధానానికి ప్రభుకి సమస్తమైన మహిమ చెల్లిద్దాము. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, కీర్తనాకారుడు అంటున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకునడానికి వాడు ఏ పాటి వాడు. దైవజనులు జ్ఞాపకం చేసినటువంటి అధ్యాయం కీర్తన 6వ అధ్యాయము 5వ వచనంలో 2వ మాట చదివితే, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? పాతాళంలో ఉన్నటువంటి ఎవరు కూడా దేవుని స్తుతించలేరండి. మన్ను దేవుని స్తుతించలేదు. కీర్తనాకారునికి ఆంతర్యం అదే, అయ్యా నీవు నాకు జీవం ఇచ్చావు కాబట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి డాక్టర్ చెప్పారట, నీకు వాయిస్ వస్తుందో లేదో తెలియదు. ఈ గొంతులు ఉన్నటువంటి నరాలన్నీ కూడా ఒకదాని ఒక లింక్ అయి ఉంటాయి. ఇవన్నీ బ్రెయిన్కి, హార్ట్కి. మీరు చాలాసార్లు మీరు చూస్తే ఈ నెక్ ఏదైతే, పేక ఏదైతుందో ఇది కానీ తెగిపోయిందని కొన్నిసారి ప్రాణాలు పోయిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అద్భుతంగా డాక్టర్లకి ఒక మంచి ఆలోచన ఇచ్చి మెరుగైన సర్జరీ, మెరుగైన వైద్యం అందించేటట్లుగా ప్రభు చేశారు. ఈరోజు దేవుని కృపను బట్టి ఆమె బలహీనత నుండి ప్రభు కృప అనుగ్రహించి చక్కని ఆరోగ్యం ఇచ్చారు. ఇందుని బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. చెప్పబడిన మాటలన్నీ ప్రభు మనందరి హృదయాల్లో, మనందరి జీవితాల్లో ఫలభరితం చేసి నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ ప్రార్థనలోకి ఇవ్వించండి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి విన్నటువంటి ఈ మాటలను బట్టి, ఈ లేఖన సారాంశాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఓ చక్కని తీర్మానంతో మనము ముందు కొనసాగుదాం.
కేవలము ఈ ఈ యొక్క సందేశం ఈ కుటుంబానికి మాత్రమే కాదు, ఈ మైక్ యంత్రాంగం ద్వారా వింటున్నటువంటి ఈ చుట్టుపక్కలటువంటి ప్రజలకు, అలాగే సంఘానికి, కూడి వచ్చినటువంటి శ్రేయాభిలాషులకు, స్నేహితులకు కూడా మాటలు ఖచ్చితంగా వర్తిస్తాయి. ఖచ్చితంగా మీరు మీ జీవితాలు అన్వయించుకోండి. ఆయన మన దీనదశలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పి అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆహారం లేని పరిస్థితుల్లో, నిలువల నీడ లేని పరిస్థితుల్లో, సదుపాయాలు లేని పరిస్థితుల్లో, అనేకమైన పరిస్థితుల్లో వారి చెయ్యి పట్టి వెంటే ఉండి ఆయన వారిని ఆదరించిన విధానాన్ని వారు ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి మనము కూడా అదే కృతజ్ఞత, అదే ఆలోచన, అదే భావనతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా సహోదరి మామల మీద జ్ఞాపకం చేసుకోండి, వారి భర్త గారు సహోదరిని మీద జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, అత్తగారిని బట్టి నైనా విధవరాలిగా ఉందయ్యా. ప్రభువా, ఆ తండ్రి గారిని మీరు పిలుచుకున్నారు కదా దినాల్లో, ఆమెకి నాయన మీరే అండగా ఆదరణగా ఉండి నడిపిస్తూ పోషిస్తున్న విధానానికి స్తోత్రాలు. ప్రభా, మామాల యొక్క తల్లి గారి ఇంటిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఆమె కూడా భర్తను కోల్పోయి విధవరాలుగా ఉంది, అయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలా. ఒక సమాధానకరమైన స్థితిలో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ప్రభు వారిని ఆదరించి బలపరుస్తున్నటువంటి విధానానికి మనమందరం కూడా కుటుంబం కొరకు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాము. 2 చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ప్రభా, నీకు వందనాలు, 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 వందనాలు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు, కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు. యుద్ధము నీదేనయ్యా, ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా, ఓ సూర్యుడా ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మాకు అత్యంత ప్రేమస్వరూపి, మా రక్షణకర్తమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి ఈ రీతిగా ప్రభా జనుల మధ్య నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని 103వ కీర్తనలో చెప్పినట్లుగా సహోదరి నైనా కుటుంబం అంతటా అయా సంతోషం కలిగి తనకున్న దాంట్లో ప్రభు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ నీకు నాయనా ప్రభా అయా ఆరాధన జరిగించిన ఆలోచనతో సాక్షిగా నిలవాలి అనే తపనతో కుటుంబం అంతా అయా తండ్రి ఏర్పాటు చేసిన కూడికను బట్టి అయా సంఘాన్ని పిలిచి సేవకులు పిలిచి అయ్యా తండ్రి స్థలములో నాయన నీ నామానికి మహిమగరిగా సువార్త ప్రకటింపబడాలనే ఉద్దేశంతో మీరు చేసిన మేలులు ఆశ్చర్య కార్యాలు తన మదిని తలచి ప్రభుని స్తుతించింది. తండ్రి వారి కుటుంబంలో నీ దీవెన అయా కురిపించండి. నీ ఆలోచనలో ప్రభు వారి ఎడల సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి వారికి అతి త్వరలో అనూహ్యమైన రీతిలో ఉన్నతమైన గృహమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను.
వారి పిల్లల భవిష్యత్తు కొరకు ప్రభువా సమస్తాన్ని వారి కొరకు మీరు నాయన అయ్యా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ రాత్రి నాయన నీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట మా అందరి జీవితాల్లో, విన్నవారి జీవితాల్లో, ఈ మైక్ యంత్రాంగం ద్వారా వినిపిస్తున్నటువంటి ఈ ప్రతి మాట వారి జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అనేకులకు మేలుకొల్పుగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు సాక్షాత్తంగా ప్రభా ఈ కుటుంబాన్ని మీరు వాడుకోమని ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రేమ విందులో, భోజన కార్యక్రమం అంతటిలో అయ్యా మీరు చేయప్రదం చేసి చక్కగా ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నాయన అయ్యా తండ్రి సమాధాన స్థితిలో ఈ స్థలము నుండి మేమందరము సమృద్ధిగా భుజించి సంతృప్తితో తిరిగి వెళ్ళినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు నామం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకు సంగమనకు మరి ముఖ్యంగా ఈ కూటమి ఏర్పాటు చేసిన కుటుంబీకులందరికీ సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.